దయ కాచుకొనేను అదిగో ఆ పేదలు పొందిన స్థలమదిగో మూడవసారి పొందిన వెంటనే మూడవసారి పొందిన వెంటనే కృపలతో ఎదిగో ఎదిగో కృపలతో ఎదిగో ఎదిగో అదిగదిగో అల్లదిగో అనువరి పేటకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో రాజుకు నీవే నాయనముతో నీవన్నట్టే రాజుకు నీవే నాయనముతో నీవన్నట్టే నీలో దోషము కనుగొనలేక నీలో దోషము కనుగొనలేక చేతులు కడిగిన పిలాతు అడుగో చేతులు కడిగిన పిలాతు అడుగో అదిగదిగో అదిగో కనువరి నేటకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో సిలువను వేసిన చూడదిగో అదిగదిగో అదిగో కనువరి పేటకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో మాటదిగో తల్లదిగో ఆ తల్లికి చెప్పిన మాటదిగో రాజా దిగిరా మనసు రాజా దిగిరా మనసు ఏన చేసిన మూగదిగో ఏన చేసిన మూగదిగో అదిగదిగో అల్లదిగో కనువరి పేటకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో రాములను సిలువనాననియనుచు ప్రాణము విడచెను పావనుడు రాము తొలుచు నాననియనుచు ప్రాణము విడచెను పావనుడు పరిశుద్ధుడు మన రక్షకుడేసు పరిశుద్ధుడు మన రక్షకుడేసు మనమదియేమో గమనించు మనమదియేమో గమనించు అదిగదిగో అదిగో కనువరి నేటకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మోకరించింది ప్రార్థన చేసుకుందాం. కరుణైన మా తండ్రి, మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యేసయ్యా. నాయన గడిచిన దినములన్నీ ప్రభువా మీ హస్తములో మమ్మలను మీరు భద్రపరిచి నాయన మా జీవితములో తండ్రి ఈ శిలువ ధ్యాన కార్యక్రమాలలో
5వ దిన కార్యక్రమములోనికి మమ్మలను మీరు నడిపించారు తండ్రి. ఎంత గొప్ప దేవుడవు ప్రభా. నాని శిలువ ధ్యాన కార్యక్రమాలు తండ్రి 40 దినాలు ప్రభా. నాని మీ యొక్క శిలువ ధ్యానమును తండ్రి మేము ధ్యానించటానికి దేవుని బిడలుగా ప్రభా, మానవులుగా ఈ శిలువ ధ్యానం యొక్క ప్రాధాన్యతను జ్ఞాపకము చేసుకునటానికి ప్రతి దినము ఒక ప్రత్యేకముగా మాతో మాట్లాడుచు నడిపిస్తూ బలపరుస్తున్న మా యేసయ్య మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కృపలో నాయన సంఘమును మీరు జ్ఞాపకము చేసుకోనండి. నాయన మీ కృపలో ప్రభా సంఘమును బలపరచండి, గ్రామమును బలపరచండి. నాయన మానవులందరితో మీరు మాట్లాడుచున్న దేవుడు తండ్రి. శిలువ ధ్యాన కార్యక్రమాలలో ప్రభా మీరు మాకు అనుగ్రహించిన ప్రభు ఈ సమయమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాక్య భాగములోకి వెళ్ళుచూ ఉండగా వాక్యము చేత మాతో మాట్లాడమని యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరము దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మంచిది. మరి శిలువ ధ్యాన కార్యక్రమాలు మరి బుధవారము ప్రారంభించబడ్డాయి. మరి బుధవారం నుండి మరి ప్రారంభించబడిన ఈ యొక్క ప్రార్థనా కార్యక్రమాలు మరి ఎన్నో రోజుకు వచ్చామండి. ఈరోజు 5వ దినానికి మనము నడిపించబడ్డాం. దేవునికి స్తోత్రం. నడిపించబడ్డామా? నడిపించబడ్డాం. ఈ 5వ దినములో మరి యొక్క ఈ ప్రార్థనా సమయాన్ని బట్టి మనము మన రక్షకుడైన యేసయ్య నామాన్ని ఘనపరచాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ధ్యానము చేస్తున్న వాక్య భాగాలు మనం చూచినట్లయితే, ధ్యానము చేస్తున్న వాక్య భాగాలు లూకా సువార్త ఎన్నో అధ్యాయం అండి? 22వ అధ్యాయము 39వ వచనము నుండి మనం ప్రారంభించాం. ఒకసారి 39వ వచనం చదవండి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజముగా దేవుడైన యేసు ప్రభువారు మరి ఆయన మనకు అనుగ్రహించిన వాక్య భాగములో ధ్యానము చేశాం. ఈ యొక్క 39వ వచనము మరి గమనించినట్లయితే, తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయనను వెంబడించిరి. వెంట వెళ్ళిరి లేక వెంబడించిరి. ఆయనతో కలిసి వారు కూడా ఏం చేశారు? ఆ యొక్క ప్రార్థనా స్థలమునకు వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, మనం ఈ వచనములో మనం నేర్చుకున్నాం, యేసు ప్రభువారు వారి శిష్యులను వారి బిడలుగా అంగీకరించాడు కాబట్టి వారికి ఆయనతో కలిసి నడిచే భాగ్యమును నేర్పించాడు దేవుడు. హల్లెలూయా. 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 లోకములో కూడా మనము దేవుని బిడ్డలుగా మనం నేర్చుకునవలసింది ఒకటే, మనము దేవునిలో నడిచేటప్పుడు మన బిడ్డలకు కూడా ఏం చేయాలి? దేవునిలో నడిచే అలవాటు నేర్పించాలి. హల్లెలూయా. నేర్పించాలి. బాలుడు నడవవలసిన త్రోవలు వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాటి నుంచి తొలగిపోడు. దేవునికి స్తోత్రం. వాటి నుంచి తొలగిపోకుండా దేవునిలో ఎదగాలంటే మనము వారికి నేర్పించాలి. తర్వాత మనం ఈ వచనాలన్నీ ధ్యానము చేశాం. ఇప్పుడు ఎన్నో వచనంలోనికి వచ్చామంటే 47 వచనాలు చదువుకుందాం. చదవండి. అదుగోండి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశింపకుండునట్లు లేచి
ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 46వ వచనం చూస్తే ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వచ్చారంట? ఏమ్మా ఎక్కడికి వచ్చారంట? ఎక్కడి నుంచి వచ్చారంట? ప్రార్థన చాలించి. నిన్నటి దినం ఏమి నేర్చుకున్నాం? వారిని శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థించమని చెప్పి ఆయన ఏం చేశాడు? ప్రార్థనలోనికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రార్థనలోనికి వెళ్ళేటప్పుడు ఏం చేశారు? ముందు చెప్పారు, మరలా చెబుతున్నారు. మధ్యలో వచ్చి ఏమంటున్నారు? మీరు శోధనలో పడకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముండి ప్రార్థన చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. Before he went into the prayer and after he completed the prayer, he came and he is having a advice or reminder for the people or disciples, his disciples, శోధనలో పడకుండా ఏం చేయమన్నాడు? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడప్పుడు మనం కూడా పిల్లలకి చెప్తూ ఉంటే ఏమనిపిస్తుంది? అబ్బా చెప్పింది చాలు అబ్బా, మాకు తెలియదా అనిపిస్తూ ఉంటుంది. అయినా యేసయ్య విడిచి పెట్టలేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విడిచిపెట్టాడా దేవుడు? మొట్టమొదటిగా చెప్పారు, శోధనలో పడకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నారు. మరలా తిరిగి ప్రార్థన ముగించుకుని వచ్చి 46 వచనంలో ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి. హల్లెలూయా, హల్లెలూయా. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళొకసారి రిమైండ్ చేస్తున్నాడు దేవుడు ఆయనకు, వారికి శిష్యులకు. ఆయన ప్రార్థన చాలించారు. ఎక్కడికి వెళ్ళారు? ఆయన రాతివేతంత దూరము వెళ్ళి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 44వ వచనంలో అట్టుకుంటా ఆయన పరలోకమా 40 వారి యొద్ద నుండి 42వ వచనం అండి. సరే చదవండి. వారి యొద్ద నుండి రాతి వేతంత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించని ఏం చేశారంట? ప్రార్థన చేశారు. ఇప్పుడు ప్రార్థన చాలించి తిరిగి వచ్చి అంటున్నారు, ఏమంటున్నారు ఇక్కడ? మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశింపకుండానట్లు లేచి ప్రార్థన చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఉగ్రతను కూడా అంటే దేవుని యొక్క మనసును కూడా మార్చగలిగినది ఒక్కటే. అదేమిటి? ప్రార్థన మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. నినివే పట్టణాన్ని గురించి యేసయ్య ఏం చెప్పాడు? వారందరికీ నాశనం అయిపోతుంది పట్టణం అని చెప్పమన్నారు. కానీ ఎప్పుడైతే వారు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేశారో దేవుని యొక్క ఆలోచన మార్చబడింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. We are the people who can change the heart of God. అరే దేవుని యొక్క నిర్ణయాన్ని కూడా మార్చగలిగినది దేవుని బిడల ప్రార్థన. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రాంతములో ఒక ప్రాంతానికి నాయకుడిగా ఉన్న ఎమ్మెల్యే గారు మన సమస్య ఏదో చెబితే వినొచ్చు, వినకపోవచ్చు. ఆయన హృదయం మారకపోవచ్చు. కానీ ఆయన బిడలుగా, ఎవరి బిడలుగా? దేవుని బిడలుగా మనము దేవుని సందులో ప్రార్థన చేస్తే ఆయన నిర్ణయం మార్చుకొని మరి మనకు మేలు చేసే దేవుడు యేసు ప్రభువారు. హల్లెలూయా. మీరు శోధనలో పడకుండానట్లు ఏం చేయమన్నాడు? మెలకువ కలిగి ప్రార్థన చెయ్యండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట? మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యాలి. ఆమేన్,
హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారు ప్రార్థనకు ముందు ప్రార్థనకు తరువాత కూడా చాలించి తిరిగి వచ్చి అంటున్నాడు, మీరు శోధనలో పడకుండానట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 1వ అధ్యాయము 16వ వచనం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుకుందాం. చదవండి అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడే. అమ్మ. అపోస్తుల కార్యములు. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి ఆ యేసుని పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉన్నది. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై పరిచర్యలో పాలు పొందెను. ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రోకలు నిచ్చి ఒక పొలము కొనెను. అతను తలక్రిందులుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతని ప్రేగులన్నీ బయటకు వచ్చేసినాయి అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, యేసు ప్రభు వారు తెలియచే సహోదరులారా, యేసు అపోస్తుల కార్యములో మనం చూస్తున్నాం, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపించిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనములు నెరవేర్చబడాలి. మరి ఇక్కడ చెప్పబడిన వాక్య భాగములో లేఖనములు నెరవేర్చబడటం అంటే యేసు ప్రభు వారు ఏం చేయబడాలి? అప్పగించబడాలి. కొరడా దెబ్బలు తినాలి. ఆయన వీపు ఏం చేయబడాలి? నాగటి చాలిలాగా దున్నబడాలి. సిలువకు అప్పగించాలి. ఆయన సిలువలో తన ప్రాణమును యాగము చేయి. ఇదంతా కూడా లేఖనముల ప్రకారం జరగాలి. ఆ లేఖనముల ప్రకారముగా జరగవలసిన సమయము వచ్చింది కనుక మీరు శోధనలో పడకుండా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు శోధనలో పడతారు? ఎందుకు శోధనలో పడతారు? కాదు. ఎందుకు శోధనలో పడతారు? మనిషి కుమారుడు అంటే ఏం చేస్తాడు? కాపరి అప్పగించబడితే గొర్రెలు ఏమవుతాయి? చెదరిపోతాయి. మీ విశ్వాసము చెదరిపోతుంది. మీరు విశ్వాసములో భ్రష్టులు కావచ్చు. అట్లా కాకుండా ఉండాలంటే ఏం చేయమన్నాడు? మెళకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని యేసయ్య అప్పగించబడకూడదు అని ప్రార్థన చేయొద్దు. యేసు ప్రభువుని పట్టుకొనకూడదని ప్రార్థన చేయొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది యేసయ్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య కొరకు నువ్వు చేసేదండి ప్రార్థన? ఎవరి కోసం చేయాలి? అమ్మలారా మీకోసము, మీ బిడ్డల కోసం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ద వర్డ్ హ్యాస్ బీన్ స్పీకింగ్ పర్ఫెక్ట్లీ టు ద పీపుల్. ప్రజలతో దేవుని యొక్క వాక్యము స్పష్టముగా మాట్లాడుతుంది. మీ కొరకు, మీ బిడ్డలు. అమ్మలారా మీ కొరకు, మీ బిడ్డల కొరకు. నా కోసం ఏడవద్దు. క్రై నాట్ ఫర్ మీ, ఓన్లీ క్రై ఫర్ యువర్ చిల్డ్రన్ అండ్ యువర్ సెల్ఫ్. మీ కొరకు, మీ బిడ్డల కొరకు ప్రార్థించమని దేవుడు కోరు. ఎందుకంటే లేఖనములు నెరవేర్చబడాలి అంటే యేసు ప్రభు వారు ఏం చేయబడాలి? అప్పగించబడాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పగించబడటమే కాదు, కొరడాలతో కొట్టబడాలి. దాదాపు ఆయన ఒక్క రాత్రిలో ఎన్ని స్టేషన్లు తిప్పారో. ఏమండి, ఎన్ని స్టేషన్లు? భయంకరమైన స్టేషన్లు తిప్పారు తీర్పుల కోసం. ఈ రాజు అంటే ఆ రాజు అని తిప్పి ఆయనకు ఏం చేస్తారు? తిప్పితే ఏమైంది? అరే బాబా, ఇంతకన్నా చావడమే మేలు అనిపిస్తుంది. అందుకని ఇప్పుడు కూడా ఏం చేస్తారు? ఎవరైనా పట్టుకున్నారనుకోండి, పోలీసులు ఏం చేస్తారు? ఆడికి నీరసం వచ్చే వరకు ఊర్లని తిప్పుతారు, స్టేషన్లు అక్కడ పెడతారో కూడా ఎవరికి తెలియదు. తిప్పి నీరసం వచ్చి పడిపోయి సావడం మేలు అనుకున్నప్పుడు ఆడిని ఎక్కడో బంధిస్తారు తీసుకెళ్ళి. గమనించండి, యేసు ప్రభువుని కూడా అంతగా గాయపరిచారు.
ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ కాదు అక్కడ తీసుకెళ్ళండి, ఇక్కడ కాదు అక్కడ తీసుకెళ్ళండి. ఎవరికి తీసుకెళ్ళినా తీర్పు చెప్పడానికి ఎవరికి కూడా ధైర్యము సరిపోలేదు. ఎందుకంటే ఆయన జీవితంలో పాపము లేదు, ఆయన జీవనములో పాపము లేదు, జన్మ పాపము లేదు, కర్మ పాపము లేదు, క్రియా పాపము కూడా లేదు. హల్లెలూయా. చివరికి ఆయన మీద మోపిన నేరం ఏంటి? ఏ నేరం మోపారు? ఈయనంట యూదులకు రాజు అంట. అయ్యా నువ్వు కాదంట రాజు అని చెబుతున్నాడు ఈయన. ఏం చేశారు? చివరికి రాజద్రోహం మోపారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అప్పటికైనా రాజుకు రోషం వచ్చి, యారా నన్నే కాదని నువ్వు రాజు అంటావా అంటారేమో అనుకున్నాడు. అప్పుడు కూడా ఏం చేశాడు? చేతులు కడుక్కున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతనిలో నాకే దోషము కనబడుట లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతగా గాయపరిచిన యేసు, అంతగా గాయపరచబడిన యేసయ్య అంటున్నాడు, అమ్మలారా నా కోసము ఏడవకండి, మీకోసము మీ బిడ్డల కోసం ఏడవమని యేసు ప్రభువు ప్రార్థించమని ఆయన తెలియచేశాడు. లేఖనములు నెరవేర్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంక 24వ అధ్యాయము మత్తయి సువార్త 14వ వచనం చదివినట్లయితే, అప్పుడు 12 మందిలో నొకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను తీశారమ్మా మత్తయి సువార్త 26:14. అప్పుడు 12 చదవండి. ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగిన. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వారికి ఇచ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యని ఎంత కమ్ముకున్నారండి? 30 వెండి నాణ్యాలు. 30 వెండి నాణ్యాల యొక్క విలువ ఎవరిదో తెలుసా? ఎవరిదండి? యేసేపా? యేసేపు కూడా అయి ఉండొచ్చు, నాకు కరెక్ట్ గుర్తులేదు అది ఇప్పుడు. ఆనాటి కాలంలో బానిసలను అమ్మే ఖరీదు ఎంత అంటే 30 వెండి నాణ్యాలు. 30 వెండి నాణ్యాలు ఇస్తే ఒక బానిసను కొనుక్కోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాటి కాలంలో బానిసలను కొనుక్కునేవారు. మరొక బానిస విలువ ఎంతంట? 30 వెండి నాణ్యాలు. యేసయ్యకు 30 వెండి నాణ్యాలు ఇచ్చి, అంటే బానిసలాగా అమ్మపడ్డాడు యేసు ప్రభువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవకాశం వచ్చిన తరువాత ఏం చేస్తారు? ఏదైనా చేయగలరు వారు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యను ఏం చేశారు? 30 వెండి నాణ్యాలు ఖరీదు కట్టి అమ్మబడ్డారు యేసయ్య. ప్రియమైన దేవుని సంగమా, మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారు అంటున్నారు, శోధనలో పడకుండినట్లు ఏం చేయమంటున్నాడు? మెళకువగా ఉండి ప్రార్థన చేయండి. మెళకువకండి. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, నీ సంఘము కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన ఒక్కటే యేసయ్య నిర్ణయాన్ని, అంటే యేసయ్య హృదయాన్ని మార్చగలిగినది ప్రార్థన ఒక్కటే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీవు నేను లేఖనములు నెరవేర్చబడతాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మీరు ప్రార్థన చేయుట మానవద్దు. లేఖనాలు ఏం చేయబడతాయి? నెరవేర్చబడతాయి. అయినా ప్రార్థన చేయుట మానొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతా అయ్యేటప్పటికి 28వ వచనంలోకి వచ్చేటప్పటికి ఆయన ఇంకను మాటలాడుచుండగా ఇదిగో జనులు గుంపులుగా వచ్చి 12 మందిలో ఎక్కడ? 48వ వచనం మూలవాక్యానికి రండి. మన మూలవాక్యానికి 48వ వచనము. ఆయన ఇంకను మాటలాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు ఏం చేశాడంట? వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా, యేసు యూదా నీవు ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే గాడ్ డస్ నాట్ నో. యేసు ప్రభు వారికి తెలియదా యూదా అప్పగిస్తున్నాడని?
అందుకే మెళకువగుండి ప్రార్థన చేయమన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అప్పగించబడతారని, యేసు ప్రభు వారి లేఖనములు నెరవేర్చబడతాయని ఆయనకు తెలుసు గనుక శోధనలో ప్రవేశింపకుండునట్లు మెళకువగా ఉండి ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనలో ఉన్నది శక్తి. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారు? యూదా నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోవు దానిని చూచి ప్రభువా కత్తితో నరుకుదమా అని ఆయనను అడుగగా అంతలోనే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మానవ శరీరంతో ఆలోచన చేశారు. లేఖనము నెరవేరుతుందన్న సంగతి గ్రహించలేకపోయారు. పర్మిషన్ అడుగుతున్నారు, అయ్యా కత్తితో వేసేయమంటావా? అంటారా? అనరా? అంటారు. పాపం వస్తుంది. మీ ముందు బ్యాచ్ పిల్లలు ఉండేవాళ్ళు, సార్ మీరు కాసేపు కళ్ళు మూసుకుని లాంగ్ వెళ్ళిపోయినా రే వద్దురా, ఏసు రక్తమే. కానీ ఇక్కడ యేసు ప్రభు వారిని అడుగుతున్నారు, అయ్యా కత్తితో ఏమన్నారు అక్కడ? కత్తితో నరుకుదుమా అడుగుతుంటే యేసు ప్రభు వారు అడిగే కొద్దీ అంతలోకి ఏం చేశాడు? అంతలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చీడు చెవి తెగ నరికాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెంబర్ 1, ఫస్ట్ వన్ ఈస్ శోధనలో పడకుండా మెళకువ కలిగి ప్రార్థన చెయ్యాలి. శోధన ఎందుకు వస్తుందంటే లేఖనములు నెరవేర్చబడుతున్నాయి. లేఖనములు నెరవేర్చబడకపోతే మానవునికి పాపక్షమాపణ లేదు, మానవునికి విమోచన. ఈ శ్రమంతా కూడా యేసు ప్రభు వారు సిలువలో భరించాలనేది లేఖనములు రాయబడ్డాయి. అందుకే ఆయన ప్రార్థన చేశాడు, తండ్రి ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్టము కాదు ప్రభువా నీ చిత్తమే నెరవేరును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మెయిన్ ఇన్ ఆల్ ప్రేయర్స్ చాలాసార్లు మనం కూడా ప్రార్థించవలసింది ఇదే, దేవా నాకు ఇది అవసరం ఉన్నది తండ్రి, నీ చిత్తమైతే ఈ ప్రభువా, కీడైతే తప్పించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచించండి, కొన్ని విషయాల్లో మనము దేవుని చిత్తానికి లోబడాలి. మనం అనుకుంటాం ఇది ఉంటే బాగుండు కదా అనుకుంటాం. కాదు, దేవా అది ఉంటే నాకు దీవెనైతే దయచేయండి, కీడైతే తప్పించమని మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి భాగ్యము దేవుడు మనకు దయచేయాలని దేవుని సన్నిధిలో మనము కనిపెట్టి మెళకువగా ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే యేసు ఈ మట్టుకు చాలు చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాడంట. అమ్మ ఏం చేశారంట? బాగు చేశారంట. చందు ఏం చేశారంట? బాగు చేశారంట. ఏం చేశారంట? బాగు చేశారు. ఏం చేశారంట? బాగు చేశారు. ఏం బాగు చేశారు? నరకబడిన చెవిని ఏం చేశాడు యేసు ప్రభు వారు? బాగు చేశాడు, స్వస్థపరిచాడు. నీ కత్తి వరలో పెట్టుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని ఆయుధాలు మన దగ్గర ఉంటాయి, కానీ వాటిని ఏం చేయాలి? వరలోనే పెట్టాలి. ఉలుక్కుమంటే బయట తీసేస్తా కాదు. దెర్ ఇస్ ఎ టైం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఆ ఆయుధము లేకుండా ఆ వస్తువుతో ఉపయోగము లేకుండానే నీ పని జరిగించువాడు ఆయన చూస్తున్నాడేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్త చుట్టూ ఏమున్నాయంట? గుర్రములు, రథములు, గుర్రాలు ఉన్నాయంట, అగ్ని రథాలు ఉన్నాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ అతని దాసుడికి మాత్రం అవేమీ కనబట్ల.
యేసు రక్తమే. అప్పుడు యేసు ఏం చేశాడు? ప్రవక్త గారు, అయ్యా వీడు చూసినట్లు వీడి కన్నులు తెరవండి అన్నప్పుడు అప్పుడు ఇప్పుడేం కనబడుతున్నాయి అంటే, అయ్యా గుర్రాలు కనబడుతున్నాయి, రథాలు కనబడుతున్నాయి, అగ్ని రథాలు కనబడుతున్నాయి, ఇదిగో దేవుని యొక్క కోట గోడలు కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కనబడుతున్నాయి అంట? దేవుని యొక్క కోట గోడలు కనబడుతున్నాయి అంట. ఒకసారి ఒక సాక్ష్యం చెప్పాను, గుర్తుందా? ఇంక ఈ సాక్ష్యం చెప్పి ముగిస్తా, టైం గుర్తు కొడుతుంది, టైం గంట కొడుతుంది. యేసు రక్తమే. ఒక సాక్ష్యం చెప్పాను, గుర్తుందా? ఒక దైవజనుడు నిట్ట మధ్యాహ్నం వేళ పరిచర్యకు వెళ్ళి వస్తూ ఉన్నాడట. వస్తూ ఉంటే, సైకిల్ మీద వస్తూ ఉంటే, మంచి ఎండాకాలం, కోతుల గుంపు, ఒక వానర సైన్యం పెద్ద కొండంత ఎత్తులాగా కోటలాగా ఉన్నాయంట. అవి ముందు ఉన్నాయి, వెనక ఉన్నాయి, ప్రక్కన ఉన్నాయి, అంటున్నాయంట. కోరల వద్దు చూపిస్తున్నాయంట. ఏంటి అన్నారంట. ఏంటి నిన్ను నాశనం చేయాలనే. మరి చేయండి, మరి ఇంకెందుకంటే అదిగో నీ చుట్టూ వెలుగు ఉంది, ఆ వెలుగు పోతే మిమ్మల్ని ఎప్పుడో నాశనం చేసే అన్నాయంట. హల్లెలూయా. ఆ దైవజనుడే మా నాన్నగారు, యేసు రక్తమే. తర్వాత వారం సాక్ష్యం చెబుతుంటే అసలు గుండెలు జల్లుమని, సాతానుడు ఇంతగా ప్రయత్నం చేస్తాడా, ఇంతగా వెంటాడుతాడా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని పనిలో మనం ఉన్నప్పుడు సాతానుడు అగ్ని బాణములు వేస్తూనే ఉంటాడు ప్రతిసారి కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటిని ఆర్పగలిగినది ప్రార్థనా శక్తి మాత్రమే. హల్లెలూయా. అందుకే చాలాసార్లు మీకు చెప్తా ఉంటాను, అమ్మ మా కొరకు ప్రార్థన చేయండి అంట. ఏమి వద్దు, జస్ట్ వీ నీడ్ టు ప్రే, దట్స్ ఆల్. ప్రార్థన చేయండి. ప్రార్థనే మనకు తగిన బలాన్ని ఇచ్చేది. ప్రార్థనే మనకు తగిన కాపుదలను దయచేసేది. ప్రార్థనే మనకు తగిన రక్షణ దయచేసేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనలో ఉన్న శక్తిని మనం గ్రహించాలి. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని చిత్తమును మార్చగలిగినది, దేవుని యొక్క చిత్తమును మార్చగలిగినది దేవుని బిడల యొక్క ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. రాబోవు ఉగ్రతను కూడా దేవుడు మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు, అయ్యో నా స్థితి ఇంతేనేమో, ఇంకా నా జీవితం ఇంతేనేమో, మా బ్రతుకులు ఇంతే. నో, నీ ప్రార్థన నీ బ్రతుకులు మారుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. డోంట్ బి డిస్కరేజ్. నీవు నిరుత్సాహపరచుకోవద్దు. దేవుడు అన్నాడు, ఎండిన మొద్దును ఏం చేస్తాడంట? చిగురింపజేస్తాడంట. వేర్ ఇస్ యువర్ ఫెయిత్? ఆమేన్, హల్లెలూయా. నీ విశ్వాసం ఎక్కడా? నీ ప్రార్థన ఎక్కడా? దేవుడు ఏం చేస్తాడంటే ప్రార్థన ద్వారా దేవుని కార్యాలు మనము చూస్తాం, అంతే. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ప్రార్థనలో ఉన్నది శక్తి. ఆ ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారు ప్రార్థనకు ముందు, ప్రార్థన అయిపోయి వచ్చిన తర్వాత కూడా అన్నాడు, మీరు మెలకువగా ఉండి ఎందుకు నిద్రపోతున్నారు? ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు నిద్రమత్తుల్లాగా ఉంటాం భక్తిలో. ఆమేన్, హల్లెలూయా. ఐఎమ్ సారీ టు సే దిస్. ప్రార్థన విషయంలో మనం ఎట్లా ఉంటాం? నిద్రమత్తుల్లాగా ఉంటాం, మందమత్తుల్లాగా ఉంటాం. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దిస్. ప్రార్థనే మన జీవితాలను మార్చేది. హల్లెలూయా. కానీ మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపడవద్దు. దేవుడు అంటున్నాడు, నీకు నిరీక్షణ కలిగించడానికే, అంతేగాని నిరీక్షణ తీసేయడానికి కాదు, డిస్కరేజ్ చేయడానికి కాదు. ఆయన అంటున్నాడు, నిన్ను
ధైర్యపరచడానికే వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, మన పిరికితనమే మనకు శత్రువు అవుతుంది. ఏ విషయంలోనైనా కానీ పిరికితనమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి మేము జగ్గైపేట ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాం. దాంట్లో 100 రూపాయల ఆయిలే కొట్టించాం. అప్పుడు 100 రూపాయలు కూడా కాదు, ఎంత లీటర్ పావు వచ్చింది ఆయిల్. జగ్గైపేటలో బయలుదేరాం. మా తమ్ముడు ఉన్నాడు రాజుగడని, ఇప్పుడు లైన్ మెన్గా చేస్తున్నాడు ఆడ. అన్న ఈ ఆయిల్తో నువ్వు విజయవాడ వెళ్ళిపోదామనేనా అంటున్నాడు. వెళ్ళిపోదాం రాదు దేవుడు, ఇంకేం ఆడి దగ్గర లేవు డబ్బులు, నా దగ్గర లేవు, ఇంత ధైర్యం ఏంది అంటున్నాడు. ఏసు రక్తమే. అలా వస్తూ ఉండగా ఇక్కడ ఇదే ఊరు సర్కిల్ వస్తుంది, కొండపల్లి వచ్చేటప్పటికి అక్కడ ఒక ఆయన కనపడ్డాడు. ఆయన కనపడి ఆ మాట ఈ మాట మాట్లాడి, పాస్టర్ గారు అప్పుడు కొత్త పరిచయం, మేము పెద్ద అనుభవం లేనాడు పిల్లలు. అప్పుడు ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు. ఆ రోజు అసలు చేతిలో చిల్లి పైసా కూడా లేదయ్యా మీకు కానుక పెట్టడానికి అన్నాడు. ఏసు రక్తమే. అప్పుడు ఎంత 34 రూపాయలు 36 రూపాయలు ఉంది ఆయిల్ పెట్రోల్ రేటు. ఆయన 100 రూపాయలు కానుక పెట్టాడు. ఏసు రక్తమే. ఇక ఆనందం ఎప్పుడుది మీ ఆహారం నీళ్ళ మీద వేయండి, అది తిరిగి వచ్చింది ఎప్పుడుకో. దేవుని విషయంలో మనం ఎప్పుడు నిరుత్సాహపడొద్దండి. ఈరోజు చేయలేదే, ఈరోజు ఏంటి ఒట్టి చేతులతో ఉన్నానే, ఈరోజు తినడానికి కూడా ఆహారం లేదే. God is there to provide you. Amen. Hallelujah. Hallelujah. అప్పుడు వాడు అన్నాడు, అన్న నీ నమ్మకం మొత్తానికి దేవుడు బలి ఇచ్చాడు అన్న. నమ్మకం కాదురా, విశ్వాసం ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి తెలుసు మనం వెళుతున్నాం. ఎందుకంటే ఇంతకీ వెళ్ళిన కార్యక్రమంలో ప్రార్థన చేయించుకుని అంతా చేశారు, కానీ అక్కడ ఏం కానుక పెట్టలా. ఏసు రక్తమే. ఒక్కోసారి అట్టాగే ఉంటుంది, కానీ దేవుడు ఎక్కడో ఏర్పాటు చేస్తాడు, కానీ విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. మీ ఆహారం ఏం చేయాలి? నీళ్ల మీద వేయండి, అది కొలత దినములైన తరువాత తిరిగి మీ దగ్గరకు వస్తుంది. అంతే. నిరీక్షణ కలిగి ప్రయాణం చేయాలి. ఆత్మీయ జీవితం అంతా కూడా నిరీక్షణే. నిరీక్షణ విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అంట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నవరటకు లేనివి ఉన్నవరటకును, అదృశ్యమైనవి ఉన్నవనడానికి అది ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణలో మనము దేవునితో సాగి దేవునిలో మనము నిలబడాలి. హల్లెలూయా. అందుకనే అట్టి విశ్వాసము కొరకు యేసు ప్రభువారు చెప్తున్నారు, మీరు మెళకువగా ఉండి ప్రార్థన, శోధనలో ప్రవేశింపకుండానట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయుడి. అట్టి భాగ్యము మన సంఘానికి మెండుగా దయచేసి ఆయన దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. నిజమే తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నాయన మీరు అప్పగింపబడే ముందు రోజు ప్రభా, ముందు తండ్రి కొన్ని గడియల ముందు ప్రభా మెళకువగా ఉండి ప్రార్థించమన్నారు తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మీ సన్నిధిలో ప్రభా మమ్మల్ని మీరు జ్ఞాపకము చేసుకొని, మీ సన్నిధిలో మమ్మల్ని మీరు బలపరచండి, మీ ఆత్మతో నింపండి తండ్రి.